పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధుల పేర్లు రాయబడి ఉన్నాయి, అట్లనే అపరిశుద్ధుల పేర్లు రాయబడి ఉన్నాయి. రక్షించబడిన వారి పేర్లు రాయబడి ఉన్నాయి, దేవుని పని కొరకు వాడబడిన వారి పేర్లు రాయబడి ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేసిన వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. అయితే ఇందులో ఒక వ్యక్తి యొక్క పేరు రాయబడింది. మనం చదువుకుంటున్న ధ్యానించుకుంటున్న దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తి కొరకు వ్రాయబడి ఉంది. ఆ వ్యక్తి కొరకు మనం ఆలోచన చేస్తే సమాజంలో అంత గుర్తింపు లేని వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి కొరకు ఆలోచన చేస్తే అసహ్యించుకునే పరిస్థితి, దూరం జరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి పక్కన కూర్చోవడానికి కానీ, ఆ వ్యక్తి పక్కన నడవడానికి కానీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, సంశయిస్తూ ఉంటారు, ఒక విధంగా భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఏ విధంగా నిలబెట్టుకున్నాడో, తన వారి కొరకు ఏ విధంగా సిద్ధపరచుకున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి పేరు అష్పెనజు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ వ్యక్తి కొరకు రాయబడి ఉంది. ఏమని అంటే, నెబుకద్నెజరు యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతను జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. చూడండి, రాజుకు నెబుకద్నెజరు తన కిందనున్న ఒక వ్యక్తిని పిలిచాడు, తన క్రింద ఉద్యోగం చేసే ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి పేరే అష్పెనజు. అష్పెనజు కొరకు మనం ఆలోచన చేస్తే ఆయన ఎవరంట? నపుంసకులకు అధిపతి. నపుంసకుల అధిపతి ఎవరి స్వాధీనంలో ఉన్నాడు, ఎవరి అండర్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడంటే, బబులోను సామ్రాజ్యంలో రాజుకు నెబుకద్నెజరు యొక్క ఆధీనంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఎలాగ చెప్తూ ఉన్నాం అంటే, రాజుకు నెబుకద్నెజరు అష్పెనజు అను నపుంసకుల అధిపతిని ఏం చేశాడు? పిలిపించడం అంటే అతడు ఎక్కడో ఉన్నాడు, ఎవరి ద్వారా ఆయన ఏం చేశాడు? తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఎందుకు పిలిపించుకున్నాడు? తన యొక్క ఆజ్ఞను అతను పాటించే విధంగా చేయటానికి ఒక ఎక్సర్సైజ్ ఇవ్వబోతా ఉన్నాడు, ఒక అభ్యాసం తనకి ఇవ్వబోతా ఉన్నాడు, ఒక టాస్క్ని అష్పెనజ్కి ఇవ్వబోతా ఉన్నాడు. ఆ టాస్క్ని అష్పెనజ్కు ఎందుకు ఇవ్వబోతున్నాడంటే, అష్పెనజు నపుంసకుల అధిపతి. అయితే ఆ నపుంసకుల అధిపతి ఎవరెవరి మీద అధిపతిగా ఉన్నాడో ఒకసారి చూస్తే ఆ కిందన చూద్దాం. 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చూడండి, సకల విద్యా ప్రవీణతయు లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించమన్నాడు. చూడండి, ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనం మనం చూస్తే, దేవుడు వారికి సకల జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును, మరియు దానియేలు సకల విధములకు దర్శనములకు స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. చూడండి, రాజుకు నెబుకద్నెజరు ఎవరికి అష్పెనజుని ఎవరెవరి మీద అధిపతులుగా నియమించాడంటే, తత్వజ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద ఒక నపుంసకుడిని అధిపతిగా పెట్టేవాడు. శాస్త్ర ప్రవీణత ఎవరైతే కలిగి ఉన్నారో, శాస్త్రముల మీద పట్టు ఎవరైతే కలిగి ఉన్నారో వారి మీద ఒక అధిపతి, వంట చేసే వారి మీద ఒక అధిపతి. ఇలాగా రకరకాల డిపార్ట్మెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? రాజుకు నెబుకద్నెజరు సంస్థానంలో ఉన్నాయి. అయితే ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఎవరు అంటే నాయకులు ఈ యొక్క నపుంసకులే.
ఎవరు ఈ నపుంసకులు? ఎందుకు నపుంసకుల్ని అధికారులుగాను దాసులుగా నియమించాడు అంటే, నపుంసకులు ఎలాగా తయారు చేయబడతారు అంటే వాళ్ళు పురుషుల స్త్రీల అంటే ఖచ్చితంగా పురుషులై ఎలా ఉంటారంటే వాళ్ళు ఎవరైనా సరే పేద తల్లిదండ్రులు ఎవరైనా తన యొక్క కుమారుణ్ణి అమ్మివేసే పరిస్థితులు ఉండేవప్పుడు. ఇప్పుడు మనం ఎలాగైతే ఈ యొక్క సరుకులను ఎట్లాగైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, రాజు కింద ఉన్న పనిచేసే వాళ్ళ సర్వెంట్స్ని వాళ్ళు ఏం చేసేవారంట, బందీలుగా బానిసలుగా తీసుకొచ్చేవారు. యోసేపును తన అన్నలు కూడా ఇష్మాయేలీలకి ఎలాగ అమ్మేశారు? బానిసగా అమ్మేశారు. ఎందుకు బానిసగా అమ్మేశారు అంటే, వారు రాజు యొక్క ఆస్థానంలో పని చేయాలి. రాజు యొక్క ఆస్థానంలో పని చేయాలంటే పురుషుడై ఉండాలి, కానీ ఎటువంటి స్త్రీ వ్యామోహం వారిలో ఉండకూడదు. స్త్రీ వ్యామోహం వారిలో ఉండకూడదంటే పురుషుల లక్షణాలు వారిలో ఏమవ్వాలి? నశించిపోవాలి. అంటే ఏం చేయాలి? వాళ్ళు కేవలం పురుషులుగా మాత్రమే జీవించేవారు, కానీ ఇంక దేనికి స్త్రీ వ్యామోహం అనేది వారి యొక్క శరీరంలో ఎంతమాలి తలంపుల్లో కూడా ప్రవేశించే అవకాశమే లేదు. ఇలా పేదవారైన తల్లిదండ్రులు తన కుమారుల్ని అమ్మివేసేవారు. కొందరైతే వారు పొరుగు రాజ్యంలో పరిపాలించినప్పుడు, దండెత్తినప్పుడు బానిసలుగా ఎత్తుకొని వచ్చిన వారిని కూడా ఆ విధమైన బానిసలుగాను కాపలాదారులుగాను నియమించుకునే ఆనవాయితీ అప్పట్లో ఉండేది. ఎవరు అంటే ఈ యొక్క పారసీకులు, మాదీయులు, నెక్స్ట్ ఈ యొక్క కల్దీయులు, అటువంటి ఐగుప్తీయులు అటువంటి ఆనవాయితీని వాళ్ళు అనుసరించేవారు. ఎందుకంటే తమ యొక్క భార్య ఉండేది కాదు, భార్యలు ఉండేవారు, ఉపపత్నులు ఉండేవారు. సో ఉపపత్నులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఉండేది, అంతఃపురం ఉండేది. వారందరినీ ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు కాపలా గాయాలి. పురుషులు కాపలా గాయగలరా? లేదు. పురుషులను కాపలా గాస్తే రాజుకి ఏంటంటే అనుమానం ఏమవుతుందో అని. కాబట్టి నపుంసకులను అక్కడ ఏం చేసేవారు? అధికారిగా, కాపలాదారునిగా నియమించేవారు. అయితే ఇక్కడ దానియేలుని, షద్రకు, మెషకు, అబేద్నెగోను ఎవరికి అప్పగించాడు నెబుకద్నెజరు అంటే ఈ నపుంసకుల అధిపతి అయిన అష్పెనజుకి అప్పగించాడు. చూడండి ఇక్కడ అష్పెనజు ఏ విధంగా ఉన్నాడో, తన యొక్క పని ఏంటో మనం చూద్దాం. ఎందుచేత అష్పెనజు పేరును ప్రత్యేకంగా దానియేలు గ్రంథంలో రాయించాడు మనం ఒకసారి గ్రహిద్దాం. అష్పెనజు చేసే పని ఏంటంటే, వారందరూ ఇచ్చే రిపోర్ట్ని బట్టి అతను పని చేయాలి. ఇంకా ఏంటి ముఖ్యమైన పని ఏం చేసేవాడంటే, రాజుకి గిన్నె అందించేవాడు, రాజుకి పానీయాన్ని అందించే పని ఈ యొక్క అష్పెనజు చేసేవాడు. అయితే ఈ అష్పెనజు ఈ యొక్క నపుంసకులందరూ ఎవరైతే రిపోర్టింగ్ ఇస్తున్నారో, రిపోర్టింగ్ ఇచ్చేసాడు కదా అని ఊరుకునే వ్యక్తి అష్పెనజు కాదు. ఎందుకంటే మళ్ళీ దాన్ని ఏం చేయాలి? క్రాస్ చెక్కింగ్ చేసే పని అష్పెనజ్ది. అయితే దేవుడు ఈ యొక్క దానియేలుని, షద్రకు, మెషకు, అబేద్నెగోల్ని ఎవరికి ఇచ్చాడు? అష్పెనజు చేతికి నెబుకద్నెజరు ద్వారా అప్పగించాడు. అయితే అష్పెనజు ఇప్పుడు ఏం చేయాలి? నెబుకద్నెజరు ఒక పని అప్పచెంపాడు. ఏంటి? అబ్బాయ్, నేను దాసీలుగా, బందీలుగా చాలామంది ఇశ్రాయేలీయుల్ని, యోధా జాతి వారిని నేను తీసుకొచ్చాను. అయితే వారందరూ నాకు అవసరం లేదు. వారిలో నాకెవరు కావాలి? ఎవరు అప్పుడు వచ్చిన ఆ యొక్క నెబుకద్నెజరు, అష్పెనజు సముఖమున ఉన్నవారు ఎవరో తెలుసా? అందరూ యువరాజులే, అందరూ బాగా డబ్బున్నవారు, ధనికులు, ఆ జ్ఞాన సంపన్నత కలిగిన వారు. ఏమండి? అంతే కదా. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని నెబుకద్నెజరుకి ఆ విధంగా అప్పగించేశాడు. దండెత్తి వెళ్ళినప్పుడు ఈ యొక్క నెబుకద్నెజరు వీరందరినీ తీసుకొని వచ్చేసాడు. ఎవరిళ్ళు అంటే 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో గతంలో మనం చదువుకున్నాం. ఏమండి? సకల ప్రవీణత గలవారు. అయితే చాలామంది అక్కడ ఉన్నారు, కానీ అష్పెనజ్కి ఏమని ఆజ్ఞాపించాడు? అష్పెనజ్ అని పిలవగానే, రాజా చెప్పండి చిత్తం అన్నాడు. ఏం చేయాలంటే, ఒక టాస్క్ నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో ఇశ్రాయేలు బాలురందరూ నీ దగ్గర ఉన్నారు, కుర్రోళ్ళందరూ. అయితే వీరిలో నాకు ఎవరు కావాలంటే రాజవంశంలో ముఖ్యులు కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రాజవంశంలో ముఖ్యులు కావాలి. ఎందుకు కావాలి? రాజవంశంలో ముఖ్యులు అంటే ఎవరు? యువరాజులే అవుతారు. అవునా? యువరాజులే అవుతారు. ఎందుకు అంటే వాళ్ళల్లో ఏముంటుంది? యువరాజులకి ఏముంటుందండి? వాళ్ళు మ్యాక్సిమం అన్ని విద్యలలో ఏం కలిగి ఉంటారు? వాళ్ళు ప్రావీణ్యత కలిగి ఉంటారు. మోషే కోసం మనం ఆలోచన చేస్తే,
ఐగుప్తు సామ్రాజ్యంలో ఆ యొక్క ఫరో సముఖమున చిన్ననాటి నుండి మోషే పెరుగుతాడు. మోషే కొరకు మనం ఏమి సాక్ష్యం వింటాం అంటే, మోషే సకల విద్యలోనూ ఎటువంటి ప్రావీణ్యత పొందాడండి? సకల విద్యలోనూ ప్రావీణ్యత పొందాడు. ఎవరు? మోషే. అనగా రాజవంశంలో మనం ఎదిగితే, రాజవంశంలో ఉన్నవారు ఏం చేస్తారు? అన్ని విద్యలు అభ్యసిస్తారు. 2, లోపము లేని సౌందర్యము కలవారు కావాలి. ఎవరు కావాలి? లోపము లేనివారు. అనగా ముక్కొంకర, కళ్ళొంకర, మెల్లకొన్ను, చెవులు పెద్ద చెవులు అయ్యుండి, బట్టబుర్ర అయ్యుండి, ఇంకా పొట్టోళ్ళు, మొరటోళ్ళు, మొండోళ్ళు, వీళ్ళు కాదు నాకు కావాల్సింది. అన్నిట్లో చూడగానే పర్ఫెక్ట్ అనిపించాలి. చూడగానే దేవుడు తన ప్రజలను చూడగానే దేవునికి కూడా ఏమనిపించాలి? చూడగానే పర్ఫెక్ట్ అనిపించాలి. దేనికి? ఆయన పని కోసం ఏర్పాటు చేసుకుంటాడు కదా, చూడగానే పర్ఫెక్ట్ అనిపించాలి. దేవుని యొక్క సెలక్షన్లు కూడా అలాగే ఉంటాయండి. దావీదు అభిషేకించబడక మునుపు ఎవరిని అభిషేకించాడు దేవుడు? ఏమండి, ఎవరిని అభిషేకించాడు? దావీదుని అభిషేకించక మునుపు సౌలుని అభిషేకించాడు. అయితే సౌలు కోసం అక్కడ మనం ఆలోచన చేస్తే, సౌలు ఎలా ఉన్నాడంట? ఎత్తైన భుజములు కలిగిన వాడంట, మంచి పొడుగైన వాడు, సౌందర్యం గలవాడంట. ఎవరు? సౌలు. కానీ సౌలు అంటాడు, అయ్యో నేను రాజుగా ఉండదగిన వాడిని కాదు అని తగ్గించుకున్నా సరే, లేదు నిన్ను దేవుడు రాజుగా ఉంచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడని సమూయేలు ద్వారా సౌలును అభిషేకించాడు. దావీదును అభిషేకించిన తీరును కూడా మనం చూస్తే, సౌలులో ఆ యొక్క ఎత్తు, సౌందర్యం అంతా చూశాడు, కానీ దావీదు విషయంలో అది చేయలే. దావీదు విషయంలో ఏం చూశాడంటే మనసు చూశాడు. దావీదు ఆరాధించే విధానం చూశాడు. దేవుని ద్వారా నువ్వు ఎన్నుకోబడాలంటే ఈ 2 రకాల వ్యక్తిత్వాలు మనలో ఉండాలి. 1, శారీరకమైన దృఢత్వం ఉండాలి. 2, ఆత్మీయ ఆరాధన మనం కలిగిన వారమై ఉండాలి. శారీరక దృఢత్వం మనలో లేకపోతే మన ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏం చేస్తుంది? మనల్ని బలహీనుల్ని చేస్తుంది, నీరసించిపోయే విధంగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, ఎన్నుకోబడిన ప్రజగా నీవు నేను ఉండాలంటే దేవునికి లోపము లేని ఆ యొక్క లోపము లేని సౌందర్యం, అనగా శారీరకంగాను ఆత్మీయంగాను ఎలా ఉండాలి? దేవుని యొక్క దృష్టిలో పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునితో పాటు మనం కొనసాగించగలం. ఎవరి జీవితంలో అయితే శారీరక లోపం ఉంటుందో, ఆత్మీయమైన లోపం ఉంటుందో, దేవుడు వారిని పిలుచుకోలేడు. దేవుని యొక్క పనికి వారు పనికిరారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే నీవు దేవుని చేత ఎన్నుకోబడాలి, దేవుని ప్రజలలో ఉండాలి. అంటే శారీరకమైన దారుఢ్యం, ఆత్మీయ బలం, ఈ 2 ఉన్నప్పుడు దేవుని యొక్క ఎన్నికలో, ఏర్పాటులో నువ్వు ఉంటావు. ఆ యొక్క అష్పెనజుకు కూడా అలాంటి వారు కావాలంట. ఎవరు? లోపము లేని సౌందర్యము గలవారు కావాలి. 3, సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏంటంట? సకల విద్య ప్రవీణత. అంటే అన్ని విద్యలలో ఆరి తేరిపోయేవారు ఉండాలి. కత్తి పట్టే విషయంలో, బల్లెము పట్టుకునే విషయంలో, నిలవబడే విషయంలో, కూర్చునే విషయంలో, వంట వార్పు చేసే విషయంలో, యుద్ధము చేసే విషయంలో, యుద్ధమును అధిగమించే విషయంలో, జయము పొందే విషయంలో, తగ్గించుకునే విషయంలో, సహనం విషయంలో, జ్ఞానం విషయంలో ఎలా ఉండాలంట? ప్రవీణత, నేర్పరితనం కలిగి ఉండాలి. రాజుగా ఉండదగిన వాడు, రాజకుమారునిగా ఉండదగిన వాడు ఎలా ఉండాలి? నేర్పరితనము గల, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడై ఉండాలి. చూడండి, దేవుని చేత ఎన్నుకోబడాలి అంటే ఈ విద్యలన్నీ ఉండాలంట. అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? నేర్పరితనం గల పనివారమై ఉండాలి. మోషేను నాయకుడిగా నిలబెట్టుకోవడానికి దేవుడు మోషేను ఎలా చేసుకున్నాడంటండి? లోపము లేని సౌందర్యం గలవానిగా, నెక్స్ట్ ఇంకా సకల విద్య యందు ప్రావీణ్యత కలిగిన వానిగా ఉన్నాడు. ఎందుకు ప్రావీణ్యత ఒక వ్యక్తికి కావాలి? ప్రావీణ్యత ద్వారా ఏమిటి మనకు ఉపయోగపడుతుంది అంటే, రాజుకి, రాజకుమారులకి యుద్ధ ప్రావీణ్యత కలిగినప్పుడు ఎలా ఉండాలంట? ఆ మోటివేట్ రావాలి, ఎటువైపు నుంచి యుద్ధం చేయాలో తెలియాలి, ప్రకృతిని అంచనా వేయటం తెలుసుకోవాలి. అవునా కదా? శత్రు యొక్క బలమేంటో గ్రహించాలి.
తగ్గే విషయంలో తగ్గాలి, రెచ్చిపోయే విషయంలో రెచ్చిపోవాలి, పరాక్రమముగా నిలబడి పోరాడే విషయంలో పోరాడాలి. ఇశ్రాయేలీయులు అటువంటి పరాక్రమము గల యుద్ధశూరులే, కానీ గొలియాతు విషయం వచ్చేటప్పటికి వాళ్ళు ఏమైపోయారంట? వారి యొక్క నేర్పరితనం, సకల విద్య, ప్రవీణ్యత ఏం లేదు, వారిలో కొరవడింది. ఎందుకు కొరవడింది అంటే వారు ఆ యొక్క గొలియాతుని సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారు. ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారంటే ఇందాక చెప్పనే, వారి యొక్క శరీరం ఏమైపోయింది? బలంగా ఉంది, కానీ వారి యొక్క ఆత్మ వారిని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. కానీ దావీదు శరీర విషయంలో బలహీనుడిగా ఉన్నాడు, ఆత్మ విషయంలో బలంగా ఉన్నాడు. కాబట్టి దావీదు ఒక మాట అనగలిగాడు, ఏమని అంటే, ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని ముందు ఏపాటివాడు అని చిన్న కర్రపులు పట్టుకెళ్ళాడు. ఎంత గొప్పడు చూడండి. దేవుడు ఆ యొక్క గొలియాతుని ఎంతలాగా, ఏ విషయంలో ఎంత చిన్న చూపు చూశాడో అర్థం చేసుకోండి. గొలియాత్ అంటాడు, నేను కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొస్తున్నావు, నేను కత్తి పట్టుకున్నాను, బళ్ళెం పట్టుకున్నాను, నా డాల్ ఉంది, నా హెల్మెట్ అంత లేవు, నీవు ఎల్లో ఎవరినైనా యుద్ధశూరుని పంపించు అంటే దావీదు ఏమంటాడు తెలుసా? ఏయ్, నీకు నేనే ఎక్కువ, నీకు నేనే ఎక్కువ, నా సైన్యంతో నీకేం పని? ఈరోజు సున్నతి లేని ఫిలిష్తీయుడా, నిన్ను నా చేతికి అప్పగించాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రావీణ్యత ఏ విషయంలో ఉండాలి? శారీరకముగా ఉండాలి. 2, ఆత్మీయంగా కూడా పనిచేయాలా. శరీరం మనం దృఢంగా ఉందని ఆలోచించి ఆత్మలో మనం బలహీనమైతే ఏ పని చేయలేం. దేవుని యొక్క కార్యాలు మనం అనుభవించాలి అంటే ఆత్మ సిద్ధమే, శరీరాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాలి. చాలామంది శరీరాన్ని సిద్ధం చేసుకోరు, కానీ ఏదో ఒకటి చేయాలంటారు. అడుగేస్తే కదా తెలుస్తుంది చేయగలమో చేయలేమో. దేవుని యొక్క ఆధీనంలో, స్వాధీనంలో ఉన్న వారికి ఆయన ఏ విషయంలో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు అంటున్నాడు, ఈ కొండను చూసి మీరేం చేయండి? ఆజ్ఞాపించండి. ఏమని? ఓ పర్వతమా, నువ్వు ఎక్కడి నుంచి లేచి సముద్రంలో పడు. దానికి కొండంత విశ్వాసం ఉండాలని దేవుడు చెప్పాడు. లేదే, ఆవగింజంత విశ్వాసం. నీ శరీరంలో ఆ యొక్క ఆవగింజంత విశ్వాసం ఉండకపోవచ్చు, కానీ నీ ఆత్మలో ఉన్న విశ్వాసము దేవుడు దేని ద్వారా కార్యం జరిగించుకుంటాడండి? ఆయన శక్తి ద్వారా. అండి, నీ శరీరం కొద్దిగా అవ్వచ్చు. ఒక చిన్నపిల్లడు, ఒక సంఘం ఉందంట, ఆ సంఘము ఆ ఊర్లోనే ఒకే సంఘం, వర్షాలు ఎన్నో ఎంతో కాలం నుండి పడటం లేదంట. అయితే వర్షం కొరకు ప్రభా వర్షాన్ని కురిపించు, వర్షాన్ని కురిపించని అంగలారుస్తూ ఉన్నారంట. కానీ ఆదివారం పూట మంచి ఎండ ఎర్రగా కాస్తూ ఉంటే ఆ చిన్నపిల్లడు ఏం తీసుకెళ్ళాడంటండి? ఒక గొడుగు తీసుకెళ్ళాడంట. అంతవరకు వర్షం కావాలి ప్రభా, రావాలి ప్రభా అని ప్రార్థించిన వారేమో ఎలా ఉన్నారు? ప్రార్థన అయిపోయిన తర్వాత తడుచుకొని వెళ్ళారు. కానీ ఈ యొక్క చిన్నపిల్లడు మటుకు గొడుగుతో హ్యాపీగా తడవకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇద్దరిలో ఎవరి విశ్వాసం గొప్పదంటారు? ఎవరి విశ్వాసం గొప్పదండి? పెద్దోళ్లే, మంచి ఆత్మీయ అనుభవం ఉన్నోళ్లే, మంచి ప్రార్థనా జీవితం ఉన్నవాళ్లే. కానీ విశ్వాసం విషయంలో ఏంటైపోయారు? వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము సకల విద్యలోనూ ప్రవీణ్యత కలిగి ఉండాలి. శారీరకమైన ప్రావీణ్యత ఎంత అవసరమో ఆత్మీయ విషయంలో కూడా అటువంటి ప్రవీణ్యత, 2 జ్ఞానము కూడా కలిగి ఉండాలి. సొలొమోన్ అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏమని? ఎలా పరిపాలిస్తాడా, ఎలా తీర్పు చెప్తాడా. చూద్దాం సొలొమోన్ సంగతి, చూద్దాం ఎలాంటి తీర్పు చెప్తాడో. ఒక సమస్యను తీసుకొస్తే సొలొమోన్ తన యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి, తన అధికారాన్ని పక్కన పెట్టి, తన యొక్క అహాన్ని పక్కన పెట్టి, తన యొక్క రాజ కిరీటాన్ని పక్కన పెట్టి మహోన్నతుడైన దేవుని యొక్క పాదాల దగ్గర మోకరించి, ప్రభా నాకు బంగారం వద్దు, రాజ్యాలొద్దు అయ్యా, నీ జ్ఞానమునిచ్చి నన్ను నడిపించు ప్రభా. లోపము లేని సౌందర్యం అంటే ఇదే కదా. చాలామందికి ఏం లేదంటే ఏముండదంటే సమయోచితమైన జ్ఞానం ఉండదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు.
ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదు. అంటే సమయోచితమైన జ్ఞానం ఎవరికి అవసరం? ఈరోజు సంఘానికి చాలా అవసరం. అయితే 4, తత్వజ్ఞానము తెలిసిన వాడిగా. తత్వజ్ఞానం అంటే ఏంటి? పుస్తక పరిజ్ఞానం. మనకేముండాలి? పుస్తక పరిజ్ఞానం ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, మొదటి దావీదు కీర్తన, యెహోవా యందు ఆనందించాలంట. ఎప్పుడు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి అంటే వారు వాక్యపు వెలుగులో నడిచేవారై ఉంటారు, వాక్యమును ఆధారం చేసుకుని జీవించేవారు వారై ఉంటారు. వాక్యము ద్వారా బలపడాలని, వాక్యం ద్వారా పోషించబడాలని, వాక్యము ద్వారానే శత్రువును జయించాలని ఆకాంక్షతో, కుతూహలంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం మీదే ఆధారపడతారు. పుస్తక పరిజ్ఞానం ఎవరిలో ఉండాలి? మనందరికీ పుస్తక పరిజ్ఞానం ఉండాలి. చాలామందికి బైబిల్ చదవడం రాదు, వినటం. చదవడం రాని వారు ఏం చేయగలగాలి? చక్కగా ఫోన్లో ఏముంది? ఆడియో బైబిల్స్ ఉంటాయి. ఆడియో బైబిల్స్ ఉంటాయి. చక్కగా రోజుకి ఒక అధ్యాయం చక్కగా పక్కన పెట్టుకొని అలా వింటూ నిద్రపోవాలా. చాలామందికి వింటూ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అది ఏదైనా సినిమా పెట్టి చూడండిరా అంటే ఇంక నిద్ర వస్తున్నా సరే చూడరు, కళ్ళు తెరిసాను నిద్రపోతారు. కానీ సినిమా ఆగిపోకూడదు, కరెంట్ పోకూడదు. ఏమండి, చాలామంది వాక్యం ఏంటంటేనే ఎప్పుడు టైం అయిపోద్దా, ఎప్పుడు వదిలేస్తారా అని, ఎప్పుడు వెళ్ళిపోవాలా, టెన్షన్ పడిపోతారు. చర్చకు వచ్చే ముందు టెన్షన్ ఉండదు, కానీ వెళ్ళే ముందు మటుకు ఎప్పుడు వదిలేస్తారా, ఎప్పుడు పోదామా, ఎప్పుడు వదిలేస్తారా కదా. మీరెవరు? తత్వజ్ఞానం మీద అంత పరిపక్వత లేనివారు. అంటే పుస్తక పరిజ్ఞానం. క్రైస్తవులుగా దేవుణ్ణి ఆరాధించాలంటే థియాలజీలు చేసే అవసరం లేదండి. మన చేతిలో ఉన్న బైబిల్ చదివితే చాలు. బైబిల్ కన్నా ప్రపంచంలో ఏమండి జ్ఞానం ఎక్కువగా సంపాదించబడే గ్రంథం ఏదైనా ఉందంటే ఏది లేదు. బైబిల్లోనే సమస్త విషయాలు ఏమై ఉన్నాయి? నిగూఢమై ఉన్నాయి. మంచి ఫిలాసఫర్స్, మంచి పెద్ద శాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకున్నారు బైబిల్లో ఉన్నది సత్యమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచ న్యాయ వ్యవస్థ అంతా రచించబడింది, రూపుదిద్దుకున్నది దేనివల్ల? బైబిల్ వల్లనే. పోలీస్ స్టేషన్స్ వచ్చింది బైబిల్ వల్లనే, న్యాయస్థానాలు వచ్చింది బైబిల్ వల్లనే. ఇత్రో తన యొక్క మోషే మామయ్య అయిన ఇత్రో మోషేకి ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు ఇలా ఉదయం నుండి రాత్రి వరకు న్యాయం తీర్చుకుంటూ పోతే ఎప్పుడు తింటావు, ఎప్పుడు పడుకుంటావు? ఇట్లా కాదు. ప్రతి 1000 మంది మీద ఒకరిని, ప్రతి 500 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, ప్రతి గోత్రం మీద ఒకరిని, ఈ విధంగా న్యాయాధిపతులు నువ్వేం చేయాలి? నియమించాలి. నెస్సి దేవుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి. ప్రపంచం యొక్క నడక ఇప్పుడు దేని మీద నడుస్తూ ఉంది? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మీద కట్టబడి ఉంది. దాని ద్వారానే నడుస్తూ ఉంది. ప్రపంచం యొక్క పుట్టుక బైబిలే, అంతము బైబిలే. అందుకే అంటాడు, ఆదియు నేనే, అంతమును నేనే దేవుడను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు వెళ్ళలేడు. వాక్య పరిజ్ఞానం, వాక్య జ్ఞానం, వాక్యము ద్వారా మనం బ్రతికే వారముగా ఉండాలి. వాక్యపు వెలుగులో నడిచే వారముగా ఉండాలి. అష్పెనెజుకి నెబుకద్నెజర్ ఆజ్ఞాపించాడు, నాకు ఇలాంటి మనుషులు కావాలి. అష్పెనెజు యొక్క ఎదుట ఎంత కష్టమైన టాస్క్ ఉందండి. ఎంతమందిని చూడగలడు, ఎంతమందిని గ్రహించగలడు. కానీ అష్పెనెజు కూడా ఎవరండి? నెబుకద్నెజరు అష్పెనెజుని పిలిచి చెప్పాడంటే నెబుకద్నెజర్ యొక్క అష్పెనెజు ఎంత జ్ఞానంతో నింపబడి ఉన్నవాడు, అవునా? ఎంత పరిజ్ఞానం కలిగిన వాడు, ఎంత తత్వజ్ఞానం కలిగిన వాడు.
ఎంత నేర్పరితనం కలిగిన వాడు. నెబుకద్నెజరు అలాంటి టాస్క్ని ఎవరికి ఇచ్చారు? అష్పెనజ్కి ఇచ్చాడు. నిజంగానే నెబుకద్నెజరు ఆశించినట్లే ఏం చేశాడంట? ఏమన్నాడు? రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించమన్నాడు. అంతటితో ఆపేశాడా? గమనించండి, అంతటితో ఆపేశాడా? వీరు రాజవంశంలో పుట్టిన వారై ఉండాలి, ముఖ్యులై ఉండాలి అన్నాడు. ఎందుకు? అదే యొక్క పరంపరను నా రాజ్యంలో కూడా వారు ఏం చేయాలి? కొనసాగించాలి. ఎందుకు కొనసాగించాలంటే బబులోను సామ్రాజ్యం విస్తరించింది, కల్దీయుల సామ్రాజ్యం విస్తరించింది. ఒక్క రాజు పరిపాలించగల ప్రజలు వారి మధ్య లేరు, బహుజనాంగం. అందుకే మాదీయులు కొంతకాలం, పారసీకులు కొంతకాలం, కల్దీయులు కొంతకాలం ఏం చేశారు? బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అందుకు ఎవరు కావాల్సి వచ్చింది? ఇక నెబుకద్నెజర్కి ఒక అలవాటు ఉంది. ఏంటంట? ఆస్ట్రాలజీ, జ్యోతిష్య శాస్త్రం మీద అతనికి ఆసక్తి. నెక్స్ట్ నక్షత్రాలను చూసి ఏం చేయాలి? ఇక్కడ ఆ తిథి వాన ఫలాలన్నీ చూడాల, జరగబోయే సంభవాలు, సంగతులు వివరించేవారు కావాలి. ఒక కళ కంటాడు, ఆ కళకు భావం చెప్పాలి. అలాంటి జ్ఞానం కలిగిన వారు కావాలి. ఎవరికి? నెబుకద్నెజర్కి. అలాంటి పనుడు, అలాంటి ఆలోచన కలిగిన వాడు నెబుకద్నెజర్. చూడండి, అంతటితో ఆగిపోలే. ఎందుకు కావాల్సి వచ్చిందంట? ఈ రాజవంశంలో ముఖ్యులు, ప్రవీణ్యత కలిగిన వారు ఎందుకు కావాల్సి వచ్చింది? వారు కూడా వారి యొక్క పద్ధతుల ప్రకారంగా కాదు ఇక్కడ జరగాల్సింది. పనులు ఎలా జరగాలి? వీరి పద్ధతుల ప్రకారం జరగాలంటే వీరు ఏమవ్వాలి? బబులోను పౌరసత్వాన్ని సంపాదించుకున్న వారై ఉండాలి. మాట అర్థమైందా? నేను తెలుగు మాట్లాడుతానని అమెరికా వెళ్ళి తెలుగులో మాట్లాడితే ఊరుతుందా? ఏమండి, అక్కడికి వెళ్ళి ఎవరి భాష మాట్లాడాలి? వారు మాట్లాడిన భాషే మాట్లాడాలి. ఆ భాష మనకు తెలిసై ఉండాలి. లేకపోతే ఏమైపోతుంది? బాబేలు గోపురం దగ్గర జరిగినట్టు యుద్ధం జరిగిపోద్ది. అమ్మో, ఎంత భయంకరం! దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే, దానియేలుని, షద్రకు, మెషకు, అబేద్నెగో ముగ్గురిని ఎక్కడ నడిపించాడు? బబులోను సామ్రాజ్యాన్ని నడిపించినా వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడంట? రాజవంశంలోనే వారు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అయితే అష్పెనజ్కి ఇంకేమీ ఆజ్ఞాపించాడంటే, వారికి కల్దీయుల విద్య నేర్పించు. కల్దీయులు ఎటువంటి విద్య కలిగిన వారు? ఏ జ్ఞానం అంటే ఏ విద్య కలిగిన వారు? వాళ్ళు కత్తి యుద్ధమా? వాళ్ళు కదా. ఆ విద్యతో పాటు ఇంకేమి నేర్చుకోవాలి? తత్వజ్ఞానం తెలిసై ఉండాలి. జ్యోతిష్ శాస్త్రముల యందు పట్టు కలిగే వారై ఉండాలి. జరగబోయే సంగతులను నక్షత్రాల ఆధారముగా వారు చెప్పగలిగి ఉండాలి. వీళ్ళందరూ ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులైన వారే కదా. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా కనిపెట్టారు? నక్షత్రమును ఆధారం చేసుకునే కదా. ఈ లోకంలో రాజు పుట్టబోతున్నాడు. యూదులకు ఆ రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఏ జ్ఞానంతో వారు యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా అభివర్ణించారు? అంటే ఆ సృష్టిలో నక్షత్రములలో కొత్త నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం ఎలాగుందంటే తేజో మహిమతో వెలిగిపోబోతుంది. మిగతా నక్షత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క నక్షత్రం ప్రత్యేకమైందని వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళారంట. అబ్బా, ఎంత జ్ఞానులో చూడండి. తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు ఆ యొక్క బోళము, సాంబ్రాణి, బంగారాన్ని ఇచ్చారని ముగ్గురు జ్ఞానులు అనుకుంటారు. కానీ ముగ్గురు జ్ఞానులు కాదండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రాజుగా వెంబడించింది, వెతికింది. వినాలి. ఎక్కువ మంది జ్ఞానులే యేసుని వెతకడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి కల్దీయుల భాషను నేర్పించాలి. నెక్స్ట్ కల్దీయుల విద్య నేర్పించాలి. ఎంత టైం పీరియడ్ ఇచ్చాడు? 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో అష్పెనజు తన బాధ్యతను నిర్వర్తించాలి. ఇది చాలా కష్టం అంటారా, సులువు అంటారా? కష్టమా, సులువు అండి? నేను బానిసలుగా తీసుకొచ్చాను, నేను నేర్చుకోను, ఆసక్తి చూపించకపోతే ఎవరి తల ఎగిరిపోద్ది? అవునా? అష్పెనజు తల ఎగిరిపోద్ది.
మామూలు టాస్క్ కాదు. వారిని ఎలాగా చూసుకోవాలంట, లాలించాలి, పాలించాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలి, లేదా భయపెట్టాలి, తిట్టాలి, కొట్టాలి, అవేవి చేయకుండా పెంచాలి. ఇప్పుడు వీళ్ళు తిట్టకూడదు, కొట్టకూడదు, భయపెట్టకూడదు, ఏమి చేయకూడదు, కానీ వీళ్ళకి అన్నీ రావాలి. నిజంగా అష్పెనజు ఎంత ఓర్పు కలిగిన వాడు చూడండి. రాజు ఆజ్ఞను ఎంత విధేయతగా అనుసరించేవాడు చూడండి. రాజు యొక్క ఆజ్ఞకు ఎంతగా భయపడేవాడో చూడండి. అలాంటి అష్పెనజు యొక్క చేతిలో ఎవరిని పెట్టారు? ఈ నలుగురు దేవుని యొక్క పిల్లలు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ అష్పెనజు ఏం చేశాడు? వీళ్ళు మొట్టమొదటిగా ఏమండి, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? పాస్పోర్ట్ కావాలి, పర్మిషన్. 2, ప్రయాణించడానికి టికెట్ కావాలి. ఇప్పుడు ఆ దేశం నుండి వాళ్ళు వచ్చి ఈ దేశానికి వచ్చారే, ఇప్పుడు వీళ్ళు ఎవరై ఉండాలి? రిజిస్టర్ చేసుకునే వారై ఉండాలి. ఇప్పట్లో అయితే ఆధార్ కార్డులని అదని ఇదని ఉంది, కానీ అప్పట్లో అవి ఏం లేవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏం చేశాడంటే వీరి యొక్క పేర్లను మార్చేశాడు. దానియేలు పేరు ఏమని మార్చాడు? బెల్తషాజర్ అని మార్చాడు. 2 చూడండి, 2 ఎవరి పేరు? హనన్యా పేరు ఎలా మార్చాడు? షద్రక్. దానియేలు పేరు బెల్తషాజర్ అని మార్చేశాడు. బెల్తషాజర్ అనగా దాని అర్థం ఏంటంటే బేల్. బేల్ అనగా ఆ యొక్క బబులోను యొక్క దేవత, అనగా నెబుకద్నెజరు ఆరాధించే దేవుడు. చూడండి, దానియేలు అనే పదానికి గల అర్థం ఏమిటి అంటే దేవుడు నా న్యాయకర్త. దేవుడు నా న్యాయకర్త. దానియేలు అంటే దాన్ అంటే దేవుడు, దేవుడు నా న్యాయకర్త. అయితే ఇప్పుడు ఏమని మార్చేశాడు? బెల్తషాజర్ అనగా బేల్ అనగా ఏంటంటే బబులోనీల ప్రధానమైన దేవుడు. అంటే బేల్ అనగా అతని ప్రాణాన్ని రక్షిస్తాడు. ప్రాణాన్ని రక్షిస్తాడంట. ఎవరు? బేల్, బబులోనీల ప్రధాన దేవుడు. 2వ వ్యక్తి పేరు ఇక అష్పెనజు మార్చేశాడు. ఆయన పేరే హనన్యా. హనన్యా అంటే యెహోవా కరుణామయుడు. ఆయన పేరు ఏమని మార్చేశాడంట? షద్రక్. షద్రక్. షద్రక్ అంటే అకు. అకు అనగా చంద్రదేవత. ఎవరంట? చంద్రదేవత. అంటే అకు అనగా ఎవరంట? దాసుడు. ఎవరికి దాసుడు? షద్రక్. హనన్య షద్రక్గా మార్చబడ్డాడు. అనగా అకు అనే దేవతకు ఈ యొక్క షద్రక్ అనే పేరు ఏంటంట? దాసుడు. 3వ వ్యక్తి పేరు ఏమిటి అంటే మిషాయల్. మిషాయల్ అనగా దేవునికి సమానుడెవడు? ఈ మిషాయల్ పేరు ఏమని మార్చబడిందంటే మెషాక్. మెషాక్ అనగా అధిపతి, నీడ. అధిపతి నీడ. మెషాక్ అనగా ఏంటంటే అధిపతి నీడ. 4వ వ్యక్తి పేరు ఏంటంటే అజరియా. పేరేమన్నా? అజరియా పేరంటే అర్థం ఏంటంటే యెహోవా సహాయకారి. యెహోవా సహాయకారి అనే అజరయ పేరు ఏమని మార్చేశాడు? అబెద్నెగో. అబెద్నెగో అనగా నెగో. నెగోకు సేవకుడు. నెగో అంటే జ్ఞానానికి దేవుడు, లేదా ఉదయ నక్షత్రం అనగా సూర్యుడు. నెగో అంటే ఎవరండి? జ్ఞానమునకు దేవుడు. ఉదయాన్నే ఉదయించే నక్షత్రం ఏంటి? సూర్యుడు. ఆ యొక్క నెగోకు ఎవరంట? అబెద్నెగో, ఆ సేవకుడు. ఇలాగా దానియేలు, హనన్యా, మిషాయల్, అజరియా పేర్లు ఎలా మార్చేశారంట? బెల్తషాజర్, ఇక షద్రక్, మెషక్, అబెద్నెగో. ఈ విధముగా వారి పేర్లు మార్చడం ద్వారా వారి పౌరసత్వం ఇప్పుడు ఏమైందంట? వారి పౌరసత్వం ఏమైంది? మారిపోయింది. యొక్క అష్పెనజు చేసిన 2వ పని, మొట్టమొదటి పని ఏంటి? వారిని బయటికి తీసాడు, అంటే ఎన్నుకొన్నాడు, అని సెపరేట్ చేశాడు. 2వ పని ఏం చేశాడు? వారి యొక్క పౌరసత్వాన్ని మార్చేశాడు. 3వ పని ఆ యొక్క అష్పెనజ్ ఏం చేయాలి అంటే వారు ఉండడానికి ఒక వసతిని ఏర్పాటు చేయాలి, వారు తినడానికి భోజనాన్ని ఇవ్వాలి. అయితే నెబుకద్నెజర్ ఈ యొక్క అష్పెనజ్కి ఏమని ఆజ్ఞాపించాడంటే రాజు ఏదైతే భుజిస్తాడో, రాజు ఏదైతే త్రాగుతాడో
వాటిని వీరికి ఇవ్వండి. ఎవరికి? యోధా జాతి ప్రజలలో, ఇశ్రాయేలీయులలో ఈ యొక్క ప్రావీణ్యత కలిగిన బాలుని ఎవరైతే బయటికి తీశారో వీళ్ళకి, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలతో పాటు ఇంకొందరు బయటికి ఎన్నుకోబడ్డారు. అయితే వీరందరికీ ఏమి ఇవ్వాలి? రాజు భుజించే ఆహారాన్ని పెట్టండి. అయితే ఇక్కడే వచ్చింది చిక్కు ప్రశ్న. రాజు పెట్టింది తినాలా వద్దా? ఏమంటే రాజు ఏమైనా మనలాగా ఫ్రిడ్జ్లో దాచిపెట్టేసుకొని తెల్లారి ఏడు పెట్టుకొని తినేవాడా? లేదుగా. రాజు కూల్ డ్రింక్స్ తాగేవాడా? లేదుగా. రాజు అన్నీ బ్రాండెడే. జింక, లేడి, దుప్పి, ఇంకా రకరకాల మాంసాహారం రాజు తింటాడు. ద్రాక్ష రసం శ్రేష్టమైంది, మత్తు కలిగించేది, ఏమిటి సంతోషంలో తొలతూగేలా చేసే యొక్క ద్రాక్ష రసం మధురమైనవి రాజు భుజిస్తాడు, త్రాగుతాడు. అలాంటి శ్రేష్టమైనవి ఎవరొద్దంటారు? కానీ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వద్దంటున్నారు. వద్దంటే తలకలు మళ్ళా లేచిపోతాయి. ఇక్కడ రాజు ఇస్తానంటే వద్దంటే రాజుని ఏం చేసినట్టు? ఎదిరించినట్లు. పోనీ వాళ్ళు బానిసలు చెప్పినట్టే ఈయన చేసిన ఈయనకి ప్రాణానికి హానే. ఏమంటున్నాడు చూడండి 10వ వచనంలో అంటాడు, మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానునికి నేను, ఎలా ఉన్నాడంటే అష్పెనజు అధిపతి, అధికారి. రాజు తన ఎదుట ఉన్నప్పుడే భయం నటించాల. రాజు అట్లా గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోతే తనకు నచ్చినట్లు ఆజ్ఞాపించవచ్చు, నచ్చినట్లు చేయవచ్చు. కానీ ఈ యొక్క అష్పెనజు ఏమంటున్నాడు? నా రాజుకి, నా యజమానునికి నేనేమవుతున్నానో భయపడుతున్నాను. ఎందుకు భయపడుతున్నాడు చూడండి. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖంలో కృషించినట్లు ఆయనకు కనబడలేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయమో కలుగు చేతురు. మీ వల్ల నాకు ప్రాణాపాయం ఉంది. మీరెందుకు ఇలాంటి షరతు పెడుతున్నారు? ఎందుకు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు అని బుజ్జగించే పని చేస్తానే రాజు అయిన తన యజమానునికి కూడా భయపడుతున్నాడు. ఏం చేయాలి? అయితే దేవుడు ఈ యొక్క అష్పెనజు యొక్క హృదయంలో ఈ యొక్క దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల మీద ఏం కలిగించాడంట? కటాక్షం కలిగినట్లు చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా రాజుకి, నా యజమానునికి భయపడుతున్నాను అంటూనే దేవుని యొక్క పిల్లలకి ఆయన ఏమవుతున్నాడు? దేవునికి లోబడి అంటున్నాడు. తన యొక్క దాసుడైన ఆ యొక్క అన్నపానములు పెట్టే ఆ నియామకుడిని పిలిపించి, ఇదిగో మీరు చెప్పినట్లుగా చేయండి. అయితే దానియేలు ఒక మంచి డీల్ని తీసుకొచ్చాడయ్యా, మిమ్మల్ని కూడా మేము ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. అయితే ఒక 10 దినాలు మాకు కేవలం కూరగాయలు, మంచినీళ్ళు ఇవ్వండి చాలు. వారిని మమ్మల్ని 10 దినాల తర్వాత ఏం చేయండి? పరీక్షించండి. ఇది డీల్. అయితే ఎందుకు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు రాజు తినే ఆహారాన్ని తృణీకరించారు, వద్దన్నారు అంటే, యొక్క బెల్ అనే ప్రధానమైన దేవతకు, దేవునికి రాజు తినే ఆహారాన్ని మొదటగా అక్కడ నైవేద్యంగా ఇచ్చి, లేదా రాజు తినే మాంసాన్ని వండక మునుపు బలిగా అక్కడ అర్పించి వండిన దాన్ని వీళ్ళకి పెడతారు. అది తినటం వల్ల వీళ్ళు ఏమవుతారు? అపవిత్రులు అవుతారు. చూడండి, అష్పెనజు ఇశ్రాయేలీల దేవుని యొక్క నియమాన్ని ఏం చేశాడు? గౌరవించాడు. ఇశ్రాయేలీల దేవుని యొక్క పద్ధతుల్ని, ప్రణాళికల్ని అష్పెనజు గౌరవించాడు. కాబట్టి తన నియామకుణ్ణి ఏం చెప్పాడు? తన నియమాల్ని పక్కన పెట్టి, కల్దీయుల నియమాన్ని పక్కన పెట్టి ఏం చేశాడు? ఇదిగో ఈయన చెప్పినట్టు మీరు చేయండి. దేవుడు ఎంత కృప కలిగిన వాడో, ఎంత కరుణ వాత్సల్యత కలిగిన వాడో మనకు అర్థమవుతా ఉంది. 10 దినాలు వీరు కూరగాయలే తిన్నారు, నీళ్లే తాగారు. కానీ వాళ్ళకన్నా వీళ్ళ ముఖం, వాళ్ళకన్నా వీళ్ళ సౌందర్యం ఎలా ఉందంట? ఆ వెలుగుతా ఉందంట, క్లియర్గా కనిపించింది. దేవునికి స్తోత్రం. అష్పెనజు చూసి అనుకున్నాడు, అమ్మయ్య నేను బతికి బయటపడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వారు కలిగి ఉన్న సమర్పణ, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు కలిగి ఉన్న సమర్పణ అష్పెనెజు కూడా కలిగి ఉన్నాడు. అవునా కదా? వాళ్ళ తీర్మానాన్ని తీసుకోవడానికి ఈయన కూడా సమ్మతించాడంటే వాళ్ళని గౌరవించినట్ట, అవమానించినట్లా? గౌరవించినట్ల. వారిని గౌరవిస్తే వారు ఆరాధించే దేవుణ్ణి గౌరవించినట్లా? గౌరవించలేనట్లా? రాజైన యజమానునికి భయపడిన అష్పెనెజు ఇశ్రాయేలులో ఆరాధించే దేవునికి భయపడ్డా? ఎందుకు భయపడతాడు? ఎందుకు భయపడాలి అంటే ఇర్మియా యొక్క ప్రవచనం, ఇర్మియా యొక్క వృత్తాంతాలు, యూదా రాజుల వృత్తాంతాలు ఈ యొక్క అష్పెనెజు చదివి ఉండడంటారా? అష్పెనెజు గ్రహించి ఉండడంటారా? దేవుడు ఇశ్రాయేలుల పట్ల, యూదా ప్రజల పట్ల చేసిన భీకర కార్యాలు విని ఉండడంటారా? విన్నాడు ఖచ్చితంగా. రాహాబ్ అనే వేశ్య ఇశ్రాయేలుల యొక్క సైన్యమును కొరకు ఎట్లాగైతే భయపడిందో ఆ భయం ఎవరిలో ఉంది? అష్పెనెజులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయమే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క మాట వినేలా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క క్రమాన్ని గౌరవించిన అష్పెనెజును దేవుడు అవమానానికి అప్పగించాడండి? లేదు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు దానియేలుని, షద్రకు, మెషక్ను, అబేద్నెగోల్ని నిలబెట్టాడో మనం చూస్తే చూడండి. వారు 15 వచనంలో ఉంటాడు, వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే ఎలా ఉన్నాయి? సౌందర్యముగాను కళగాను ఉన్నాయంట. తర్వాత ముగించుకుంటున్నాం చూడండి. తర్వాత వారు ఆ 4 బాలురు ఎలా ఉన్నారంట? దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణ్యతయు వివేచనయు అనుగ్రహించును, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై యుండెను. అంటే వీరు కూడా ఇశ్రాయేలీల పద్ధతిని, ఆచారాన్ని వీళ్ళు విడిచిపెట్టలే. దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని విడిచిపెట్టలే. దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని వారు దొంగిలించలే. అవునా? ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్నవారు స్థలం మారితే దేవుని మర్చిపోతారు, ఊరు మారితే ఇంకా దేవుణ్ణి మర్చిపోతారు, పరిస్థితులు మారితే దేవుణ్ణి మర్చిపోతారు, దేశం మారితే దేవుణ్ణి మర్చిపోతారు, కష్టం వస్తే దేవుణ్ణి మర్చిపోతారు, సంతోషం వస్తే దేవుణ్ణి మర్చిపోతారు, శ్రమ వస్తే దేవుణ్ణి మర్చిపోతారు. దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు, నీకు సంపూర్ణతనిచ్చింది. ఆయన్ని విడిచిపెట్టడానికి కాదు, నీకు సమృద్ధినిచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయన్ను ఆరాధిస్తారని, ఆయన్ని గణపరుస్తారని. కానీ వీరేం చేశారు? దేవుని యొక్క నామాన్ని అవమానానికి అప్పగించారు, అన్య దేవతలను ఆరాధించడానికి అప్పగించేశారు, దేవుని యొక్క నామాన్ని విసర్జించారు, తృణీకరించారు. తద్వారా దేవుని యొక్క ఉగ్రతకు వీరు పాలయ్యి బబులోను చెరకు వెళ్ళు అప్పగించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు విషయం కూడా మనం గమనిస్తే ఎస్తేరు అహష్వేరోషుకి ఎలాగంట భార్యగా. ఈ యొక్క అహష్వేరోషు ఎవరు? అహష్వేరోషు ఎవరంటే దర్యావేషు యొక్క తండ్రి. తర్వాత మనం నేర్చుకోబోతున్నాం. అహష్వేరోషు దర్యావేషు యొక్క తండ్రి. ఈ యొక్క అహష్వేరోషు భార్యగా ఎస్తేరు ఎంచబడినప్పుడు మొర్దెకై ఎస్తేరుని కూడా ఎవరికి అప్పగిస్తాడు? హెగే అనే నపుంసకుల అధిపతికి అప్పగిస్తాడు. ఆయన పేరు ఏం పేరు? హెగే. ఆయన పనేంటి? ఆ రాజు సముఖమునకు వెళ్ళేంత వరకు సుగంధ పరిమళముగా ఆమె తయారు చేయాలి. ఇంచుమించు 12 నెలలు వారికి ఆ మేకప్ వేసుకునే ట్రైనింగ్, ఫుల్గా మ్యారినేట్ చేయాలి. ఎప్పటి వరకు? 12 నెలలు. ఎస్తేరు 12 నెలలు అంటే సంవత్సరం టైం ఇచ్చారు, కానీ ఎస్తేరు సమయం ఎప్పుడు వచ్చింది? 10వ నెలలో వచ్చింది. అవునా? మొర్దెకై ఎస్తేరుకు ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంట, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ జాతి ఏంటో నువ్వు చెప్పడానికి. ఎందుకు? చెప్తే చంపేస్తారు, చెప్తే జైల్లో పెడతారమ్మా. నిన్నే కాదు, నన్ను కూడా. నేను ఇక్కడ పరవాసిగా జీవిస్తున్నాను. ఎక్కడ జీవిస్తున్నాడు ఈ యొక్క మొర్దెకై?
మాదీయుల సామ్రాజ్యంలో ముందే వెళ్ళిపోయాడు. ఎవరండి? మొర్దెకై. రహస్యంగా పెంచుతున్నాడు ఎవరిని? ఎస్తేరుని. కల్దీయుల వలె ఎదుగుతున్నాడు, కానీ యూదుల ఆచారాన్ని మొర్దెకై విడిచిపెట్టలే. అందుకే కదా హామాను కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నువ్వు చెప్పొద్దమ్మా, ఎక్కడా ప్రస్తావించొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు దేవునికి భయపడింది కాబట్టి, దేవునికి ఇష్టురాలుగా ఉంది కాబట్టి ఎక్కడ ఉంచబడింది? ఆ రాజు యొక్క ఆస్థానంలో. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని యొక్క నియమాన్ని గౌరవించారు, కట్టుబడి ఉన్నారు, నెరవేర్చడానికి ఇష్టపడ్డారు. మా తలలో తెగిన మా ఆచారాన్ని, మా పద్ధతిని, మా భక్తిని విడిచిపెట్టమని నిలబడ్డారు. ఎక్కడున్నారు? రాజు యొక్క ఆస్థానంలో ముఖ్యులుగా ఉన్నారు. వారిని దేవుడు కల్దీయుల విద్యలో కూడా వాళ్ళని ఎలా నిలబెట్టాడంటండి? సకల ప్రావీణ్యత వారు నేర్చుకున్నారంట. సకల ప్రావీణ్యత వాళ్ళు నేర్చుకున్నారు. ప్రధానుల్లో వారు ముఖ్యులుగా ఉన్నారు. ఎవరు? యొక్క ఇశ్రాయేలు యొక్క బాలురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిని రాజు సముఖమున నిలవబెట్టాడంట. చూడండి, ముగించుకుందాం. లాస్ట్ 20వ వచనం, 20వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడింది, రాజు సముఖమున వారు నిలిచిరి, రాజు వీరి యొద్ద వివేచన చేయగా. లాస్ట్ లైన్ చూస్తే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా వీరు ఎలాగున్నారట? 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. రాజు విచారణ చేశాడంట. అష్పెనజు కరెక్ట్గా ట్రైన్ అప్ చేశాడా లేదా? అష్పెనజు సరిగ్గా వీరిని నడిపించాడా లేదా? వీరు అన్ని విషయాల్లో ఎటువంటి ప్రావీణ్యత కలిగి ఉన్నారు అని విచారణ చేశాడంట రాజు. ఏ విషయాల్లో? జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలో, జ్ఞాన వివేక సంబంధ ప్రతి విషయంలో ఏ చిక్కు ప్రశ్న వేసినా దాన్ని సులువుగా వివేకవంతంగా చెప్పగల సామర్థ్యత, జ్ఞానం యొక్క ఈ బాలురు కలిగి ఉన్నారు. 2 ఇంకా ఏం కలిగి ఉన్నారంట? చూడండి, వీరు తమ రాజ్యమందుండు శకునగాండ్ర కంటే, గారడి విద్య గలవారి కంటే 10 అంతల శ్రేష్ఠులు. అంటే గారడి విద్య అంటే మెజిషియన్స్. ఇంకా శకునగాండ్ర అంటే ఎవరండి? వీళ్ళు ఆస్ట్రాలజర్స్. శకునాలు చెప్పేవారు. ఇది మంచిది, అది మంచిది, ఇది మంచిది కాదు, అది మంచిది కాదని చెప్పేవారు. వీళ్ళకంటే అంటే వీళ్ళ మాటలు, గారడీ విద్య చేసేవారి మాటలు, మెజిషియన్స్ చేసే ఆ యొక్క కల్పనల వైపు చూస్తున్నప్పుడు ఈ యొక్క నెబుకద్నెజరుకు అర్థమైంది, అది అబద్ధములని అర్థమయ్యాయి. వాటికంటే ఎప్పుడు వీళ్ళు 10 అంతల శ్రేష్ఠులుగా రాజు ఎదుట కనబడ్డారంటే దేవుని యొక్క జ్ఞానము వలననే కనబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని జ్ఞానము వలననే, దేవుని జ్ఞానము ఎదుట, దేవుని మహిమ ఎదుట, దేవుని వివేచన ఎదుట ఈ యొక్క కల్దీయుల విద్య ఎలా కనిపించలేదు? నెబుకద్నెజరు దృష్టికి శ్రేష్టమైనదిగా కనిపించలేదంట. 10 అంతల శ్రేష్ఠులుగా దేవుడు రాజు సముఖమున నిలవబెట్టాడు. దానికి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? అష్పెనజ్ అనే నపుంసకుణ్ణి వాడుకున్నాడు. అష్పెనజ్ యొక్క ప్రారంభం ఏదైతే అంత బహుఘోరమైంది. బెల్షజరు ఆ యొక్క సొలొమోను మందిరంలో నుండి దేవతాలైపు బొక్కసంలో ఉంచబడిన ఆ యొక్క పాత్రలను తీసుకొని ఆ ద్రాక్షరసంను తాగుతూ సంతోషిస్తూ ఉన్న క్రమంలో దేవుడు మెనే టేకిల్ ఫార్స్ అని తీర్పు తీర్చి ఆయన ఎవరికి అప్పగించేశాడంట? శత్రువులకు అప్పగించేశాడు. మిత్రులుగా ఉన్నవారే బెల్షజర్ని ఏం చేశారు? చంపేశారు. ఎవరు? మాదీయులు, పారసీకులు ఏం చేశారు? ప్లాన్ చేసి బెల్షజర్ని చంపేశారు. ఆ చంపేసిన క్రమంలో నమ్మకస్తుడిగా ఉన్న ఈ యొక్క అష్పెనజ్ కూడా చచ్చిపోయాడండి. అష్పెనజ్ కూడా చచ్చిపోయాడు. ఆయన వృత్తాంతం ఇందులో లేదు. అష్పెనజ్ కూడా చంపబడ్డాడు. దేవుని పని కొరకు నియమించబడిన సేవకులను తయారు చేసిన అష్పెనజు అతి దారుణంగా తన యొక్క జీవితాన్ని ముగించుకున్నాడు. దేవుని యొక్క కార్యాలు ఎంత దొడ్డవో,
దేవుడు మనల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబెట్టుకుంటాడో ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు, కానీ మనం ఎల్లప్పుడూ ఎలాగుండాలో తెలుసా? సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారిగా ఎల్లప్పుడూ శరీరమందును ఆత్మయందును మనం సిద్ధముగా ఉండాలి. మనకు విద్య, మన ప్రావీణ్యత, మన జ్ఞానం, మన వివేకము దేవుని యొద్దకు నడిపించలేదు, కానీ మన సిద్ధపాటు దేవుని యొక్క రాజ్యానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇహలోకములో నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడితే పరలోక రాజ్యములో నీకు అధిక మహిమ అనుగ్రహించే కిరీటము నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అష్పెనజును నిలబెట్టుకున్నట్లే పరాయి వారి మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, అన్యుల మధ్య నిన్ను కూడా నిలబెట్టుకుంటాడు. ఎప్పుడో తెలుసా? షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె, దానియేలు వలె సమర్పణ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, అష్పెనజు లాంటి అన్యులు ఎంతమంది వచ్చినా, ఎవరు నిలబడినా నీయందు వానికి కటాక్షము కలుగునట్లు దేవుడు వారికి జ్ఞానం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు, నమ్మదగినవాడు. కాబట్టి నీ జీవితంలో ఎంతవరకు ఎటువంటి సమర్పణ, ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు, ఎటువంటి జ్ఞాన వివేకములను కలిగి ఉన్నావు, ఎటువంటి గ్రంథ పరిజ్ఞానమును కలిగి ఉన్నావు, ఎటువంటి అభిషేకమును కలిగి ఉన్నావు, శత్రువైన సాతాన్ని ఎదిరించగల ఆత్మను, శరీరమును సిద్ధపరచుకున్నావా? ఈరోజు నేను ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ శత్రువైన అపవాది గొలియాతు వలె నీ ఎదుట నిలవబడినప్పుడు నువ్వు శరీరముతోనూ ఆత్మతోనూ ఎలా ఉండాలి? సిద్ధపడి పోరాటము చేసి శత్రువును గెలవగల శక్తిమంతురాలు అవ్వాలి. అలా అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడే సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు, నీవు కలిగి ఉన్నప్పుడు తగిన కాలమందు దేవుని యొక్క మహిమను నీకు అనుగ్రహిస్తాడు. అట్టి మహాకృప దేవుడు ఎంత దినాల్లో మనందరిపై కృమ్మరించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.